హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద రోబాస్ట్ ఫుడ్స్. ఈరోజు మనం టమాటో శనగపప్పు కూర ఎలా చేసుకోవాలో చూద్దాం. ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఈ టమాటో శనగపప్పు కర్రీ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం చూడండి ఎంత డెలిషియస్గా ఉందో ఈ కర్రీ. దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి మనకు కావాల్సిన పదార్థాలు: పావు కేజీ టమాటో, ఒకటి పెద్ద ఆనియన్, 2 కరివేపాకు రిబ్బలు, ఒకటి మొత్తము గార్లిక్, 1 కప్పు ఉడకబెట్టినటువంటి శనగపప్పు. ఇప్పుడు ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర చిటపటలాడిన తర్వాత ఆనియన్ వేసుకోండి. ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ లైట్ గోల్డెన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత దీంట్లో కరివేపాకు అలాగే ఎల్లిగడ్డ మొత్తం వేసి కలుపుకోండి. తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ పసుపు వేయండి. కలిపిన తర్వాత దీంట్లో టమాటో మొత్తం వేసి కలిపి టమాటాలు మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలి. పది నిమిషాల తర్వాత చూడండి, టమాటాలు బాగా మెత్తగా అయ్యాయి. ఇప్పుడు దీంట్లో మనం 1.5 స్పూను సాల్ట్, 1.5 స్పూను కారం వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ జీలకర్ర మెంతి పొడి, 1.5 స్పూను ధనియాల పొడి వేసి కలుపుకోండి. ఉప్పు కారం బాగా కలిపిన తర్వాత ఉడకబెట్టుకున్నటువంటి శనగపప్పు దాంట్లో వేసి కలపండి. దీంట్లో ఒక 200 ml వాటర్ వేయండి. దగ్గరికి అయ్యే వరకు ఉంచాలి. సిమ్లో పెట్టండి. చూడండి బాగా దగ్గరికి అయింది. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర వేసి కలుపుకోండి. ఇంకొక 2-3 నిమిషాలు మూత పెట్టి ఉంచండి. చూడండి ఎంతో టేస్టీగా ఉండేటువంటి శనగపప్పు టమాటా కూర రెడీ. ఈ కర్రీ రైస్తో కానీ చపాతీతో కానీ ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు ఉప్పు కారం తక్కువగా వేసుకోవాలి, కానీ ఈ కర్రీ డైరెక్ట్గా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.